అందుకే ప్రభు చెప్పిన మాట, పరిశుద్ధత ఎన్నటెన్నటికి నాకు అనుకూలమని చెప్పారు. ప్రభువు మన ప్రక్కన కూర్చోవటానికి లేదు, మనలను తన ప్రక్కన కూర్చొని ఏం కావాలో తెలుసా? మనం సంపాదించేటువంటి ధనధాన్యాలు, వెండి బంగారాలు ఆయనకు అవసరమే లేదు. ఏం కావాలో తెలుసా? పరిశుద్ధత. ఏం కావాలి చెప్పండి? కనుక ఈ పరిశుద్ధతను సంపాదించుకొని, అంటే ప్రభువే శిలువ మీద రక్తాన్ని చిందించి మన అపరాధముల కొరకు మూల్యం చెల్లించారు. మనమెట్లా పరిశుద్ధతను సంపాదించుకుంటామంటే, మన అపరాధములను శిలువమూర్తి వైపు చూస్తూ ఒప్పుకొని పాపక్షమాపణ భాగ్యము పొందినటువంటి పాపక్షమాపణ భాగ్యాన్ని ఏం చేయాలి? కాపాడుకోవాలి. పిల్లరా, ఈ కాపాడుకోగలిగినటువంటి స్థితి అనేటువంటిది